అంటే చెడు వాయువుని పీల్చుకొని మంచి గాలి ఇస్తుంది. మనకు ప్రతి దానికి చెట్టు అవసరమే. ఇల్లు కట్టుకోవాలన్నా కానీ అవునా కాదు, ప్రతి దానికి మనకు చెట్టుతోటి అనుబంధం ఉంది. రేపు పొద్దున మనం చచ్చిపోయేటప్పుడు మనతోటి వెంబడొచ్చేది ఏంటంటే చెట్టే, కాట్ల కాలిపోయాయి. అంటే ఇవన్నీ మీ అందరికీ తెలిసినాయి ఇవన్నీ. కానీ ఏంటంటే తెలియజెప్పడానికి నేను రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మన జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన పంచాయత్ సెక్రటరీ గారి ఆధ్వర్యం లోపల కార్యక్రమం చేస్తున్నామమ్మా. దయచేసి మీరందరూ ఆరోగ్యంగా ఉండండి, మొక్కలు నాటండి, వాటి సంరక్షించండి, నీటిని పొదుపుగా వాడండి. నీటిని పొదుపుగా అంటే మనకు నల్లాలు ఉంటాయి, నల్లలు పిల్లలు తిప్పి అట్నే పెడతారు, వాటిని ఏం చేయాలి వెంటనే ఆఫ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మనం వాడుకున్న నీళ్ళు ఏమవుతున్నాయో, మనం స్నానం చేసిన నీళ్ళు కానీ లేకపోతే బట్టలు వెళ్ళుకున్న నీళ్ళు, బోల్ తోముకున్న నీళ్ళు ఏంటంటే వృధాగా వెళ్ళకుండా ఏం చేయాలంటే ఇంటి ముందర ఖాళీ ప్లేస్ ఉంటే చిన్న ఇంకుడు ఉంటుంది అవ్వుకోవాలి. అందులోనికి వెళ్ళేటట్టు మళ్ళించుకున్నట్లయితే భూమి లోపల నీరు అనేది నిక్షిప్తం అంటే ఉంటుంది. భూమి లోపల భూగర్భ జలమట్టం పెరగడం వల్ల రేపు పొద్దున మనకి ఎండ తీవ్రత తక్కువ ఉంటుంది, ప్లస్ నీటి కరువు అనేది రాదు. రేపు పొద్దున అవసరం బాయిలు అవ్వకుండా బోర్లు వేసుకున్నా కానీ నీళ్ళు మనకు ఉపయోగానికి వస్తాయి. కాబట్టి దయచేసి నీటిని కూడా పొదుపుగా వాడి నీటిని కాపాడండి. రేపు పొద్దున ఇప్పుడే మనం ఫిల్టర్ నీళ్ళు కొంటున్నామా, ఇంకోటి బాటిల్ అలా కొనుక్కుంటున్నాం, 100 మన 20-30 రూపాయలు పెట్టి జైచాలు పోతే బాటిల్ కొనుక్కుంటున్నాం. అదే రేపు పొద్దున నీటిని వృధాగా మనం వదిలేసినట్లయితే 100-200 పెట్టి కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి. మురికి కాలువలు అన్ని శుభ్రంగా ఉంచాలమ్మా, మురిపంగా మన వాళ్ళని ముస్తాబే చేయాలమ్మా, కోమాలు రాకుండా అమ్మల్లారా అయ్యల్లారా జాగ్రత్తగా ఉండాలమ్మా తల్లుల్లారా మా తండ్రులారా. కళ బృందం వారు చెప్పినటువంటి విషయాలను మన గ్రామస్తులందరూ తూచా తప్పకుండా పాటించండి. మీరు మన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వేరువేరుగా వారి సెగ్రిగేషన్ చేసి ఇవ్వండి. తద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం లభిస్తుంది. మీరు అలాగే శానిటేషన్ యథావిధిగా పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. కార్యక్రమానికి సహకరించిన పంచాయత్ సెక్రటరీ గారికి మరియు కారోబార్ గారికి, సిబ్బంది పంచాయతీ సిబ్బందికి, గ్రామస్తులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసి ముగిస్తున్నాము. థ్యాంక్ యూ.